ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. చూడండి, ఎవరికైతే నా జీవితం బాగుపడాలి, నా స్థితిగతులు మారాలి, నేను ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశ కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నారో, ఎండిన పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలు, వారందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు ఒక దప్పికుంది కదా, ఉన్నతంగా ఆశీర్వదించబడాలని దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన మహాకృప చేత నీవు నింపబడి అనేక మందికి దీవెనకరమైన పరిస్థితులు నీ జీవితంలో నీవు కలిగి ఉండబోతూ ఉన్నావు. ఆమెన్. ఆయన అంటున్నారు, ఎండిన భూమి మీద ఎండిన జీవితాలుగా ఉన్నారండి ఈరోజు. వారి జీవితాల్లో సంతోషము లేక, సమృద్ధి లేక, కుటుంబాల్లో రక్షణ లేక, అనేక రకాల ఇబ్బందుల మధ్య ఎండిన పరిస్థితుల్లో ఉన్నావా ఈరోజు నువ్వు? నీ ప్రభు నీతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తారట. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అంటే, ఎండిన భూమిని తడపడం కాదండి, ప్రవాహాలంట. ఆశీర్వాదం అనే ప్రవాహాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు ఒక్కోసారి, కనీసం ఈ పరిస్థితి నేను దాటగలనా, ఈ చిన్న అప్పు అయినా తీర్చగలనా, ఒక చిన్న రేకుల షెడ్ అయినా వేసుకోగలనా అని నీ బ్రతుకును గురించి నువ్వు అలా బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఊహించనంత సమృద్ధి, నీవు ఊహించనంత ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. మరి ఎప్పుడు నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది అంటే, వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు. కొంతమంది ప్రార్థిస్తారు అరాకొరాగానే, కానీ ఆశీర్వాదము కావాలనుకునే నీవు నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించి హృదయపూర్వకంగా, మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వాగ్దానాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఆమెన్. చూడండి, ఆయన అంటున్నారు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని. నీ మీద, నీ కుటుంబం మీద దేవుని ఆత్మ నడిపింపు ఉండబోతూ ఉంది. పరిశుద్ధాత్ముడు దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నారు. ముఖ్యంగా నీ బిడ్డల గురించి ఏదైతే నువ్వు బాధపడుతున్నావో, అయ్యా నా బిడ్డ ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదయ్యా, నా బిడ్డ రక్షణ లేదయ్యా, నా బిడ్డకు వివాహము లేదయ్యా అని నువ్వు ఏదైతే నీ బిడ్డల గురించి ఆలోచన చేస్తున్నావో, ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, నీ బిడ్డలను, నీకు పుట్టిన బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఆమెన్. ఇది దేవుని వాగ్దానం. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు. ఇది ఎక్కడ నుంచి ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ జీవితం దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈరోజు నమ్మిక కలిగి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి, అయ్యా నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి, నేను నమ్ముతున్నాను నీ శక్తిని, నేను నమ్ముతున్నాను నీ మాటనని ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దాన యొక్క ఫలాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.